మెయిన్ మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ డివైస్ ఫర్ విజువల్ అండ్ హియరింగ్. విజువల్ అండ్ మెయిన్ అక్కడ బ్రైట్నెస్ చూడడానికి అవకాశం లేదు. హియరింగ్ అని వచ్చేసి మనకి ఇయర్ సెన్స్ లేదు. ఇంకా ఆయన ఉన్నటువంటి సెన్స్ ఆర్గాన్ మీద ఏమైనా చేయగలుగుతుంది స్కిన్. ఇది ఏంటంటే ఓన్లీ టచ్ సెన్స్ మేడం. ఈ టచ్ సెన్స్ బేస్ చేసుకుని ఆయనకి ఆయన వెళ్ళేటువంటి ప్రయాణంలో కానీ ఏదైనా ఆబ్స్ట్రక్ట్ ఏమైనప్పుడు ఆయన సెన్స్ కలిగించడం, లేదంటే ఏదైనా సౌండ్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఆయన సెన్స్ కలిగించేటువంటి మోడ్ ఈ బైక్లో తయారు చేయబడింది. ఇది మేము జస్ట్ వేస్ట్ మెటీరియల్ అంతా సేకరించి లిస్ట్ బాక్స్లో తయారు చేసాం. కింద ఒక ఇది సూపర్ వచ్చింది. ఇది పెట్టుకుంటే డ్రెస్ అవుతుంది. సౌండ్ వచ్చిందనుకుంటుంది. సో సౌండ్ సెన్స్ ద్వారా మనం తెలియజేయడం ఒక అవకాశం. అక్కడ సౌండ్ అనేది ఎవరు ఉదాహరణ క్రాకర్స్ పోయినప్పుడు కానీ అది కన్సల్ట్ కాబట్టి ముందుకు వెళ్ళిపోవడం అవకాశం ఉంది. ఎప్పుడైతే హార్ట్ సౌండ్ వచ్చిందో సంథింగ్ అంటే సెన్స్ ద్వారా ఒక సెన్స్ కలుగుతుంది. మా చుట్టూలో ఒక ఐడియా వస్తుంది. దానివల్ల కొంత ప్రివెంట్ అవ్వడానికి అవకాశం ఉండొచ్చు. ఒక ప్రయత్నం దీనికి అంతా కూడా వేస్ట్ మెటీరియల్ కాదు, కూడా ఇది గుర్తులో వాడినటువంటి తప్ప వేస్ట్గా వాడేటువంటి బ్యాటరీ. ఈ స్మార్ట్ వాచ్ ఉంటుంది, ఆ బ్యాటరీ వేస్ట్ మెటీరియల్ తయారు చేస్తుంది. దీంట్లో వాడిన పరికరం సెల్ ఫోన్ వైబ్రేట్ వాడడం, దానికి వచ్చి సౌండ్ సెన్సర్ కనెక్ట్ చేస్తాం. సౌండ్ సెన్సర్ వెళ్ళేటప్పుడు అంటే మేమైతే ఇది దిగ్గు ఉండాలని దీన్ని మనం స్మార్ట్ క్యాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ మేడం పిఐఆర్ బేస్డ్ మోషన్ సెన్సర్స్, మోషన్ డిటెక్టర్. ఇది ఏం చేస్తుందంటే 1 మీటర్ 2 మీటర్ వరకు కూడా దీని ముందు ఏదైనా యానిమల్ కానీ ఒక అబ్స్ట్రాక్ట్ కానీ హ్యూమన్ బీయింగ్ మూమెంట్ సబ్జెక్ట్ చేస్తుంది. అది అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఏమైందంటే పైన ఇది పెట్టుకున్నప్పుడు ఒక స్విచ్ లాగా ఉంటుంది. ఇది ఆన్ చేసి ఉంచుకోండి. ముందు మీరు ఉన్నారు కాబట్టి అంటే ఇది సెన్సర్ అవుతుంది. ఇది పడుతుంటే ఇది వేసుకున్నప్పుడు ఇక్కడ ప్రెస్ అవుతుంది. వేసుకున్న తర్వాత ముందు ఏదైనా ఆబ్స్ట్రాక్ట్ లాగా వచ్చిందనుకోండి మనం చేయాలనుకో సో దీని ద్వారా కూడా కొంత ఈ వైబ్రేషన్ వల్ల కొంత సెన్స్ కలిగించడానికి అవకాశం ఉంది. నేను ఛార్జింగ్ కోసం మేము సోలార్ ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే ఇదేంటంటే మెయిన్ ఇన్ఫ్రారెడ్ రేస్ మీద బేసిక్ పనిచేస్తూ మన హ్యూమన్ బీయింగ్ కూడా మన బాడీ టెంపరేచర్ అటువంటి ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్షన్ టెంపరేచర్ బట్టి ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ని డిటెక్ట్ చేసి తద్వారా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కొంత కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఎప్పుడైతే పెట్టుకున్నాడో బయట సేఫ్టీ పర్పస్ మీద ఇది యూజ్ అవుతుందని నేను జస్ట్ మేము తయారు చేయడం జరిగింది. ఇది మా ప్రాజెక్ట్ నేను ఉద్దేశం. థ్యాంక్ యూ. ఆయన ఫిక్స్ చేసాము. ఇది ఛార్జింగ్ అవకాశం అంటే ఎప్పుడైనా బయట నడిచినప్పుడు ఒకటి సేఫ్టీ పర్పస్ క్యాప్ ఉంటుంది, ఆటోమేటిక్గా సోలార్ ఉంది కాబట్టి ఛార్జ్ కూడా అయిపోతుంది. ఇక్కడ చిన్న బ్యాటరీ ఉంది, వేసుకున్నప్పుడు ప్లస్ అయిపోతుంది. ఇంకా మనం అవసరం ఇక్కడ పెట్టుకోండి బట్టలు. ఇది మనం ఆఫ్ చేస్తే లోపల ప్లస్ అయినా ఏమవుతుంది సేవ్లో ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే అప్పుడు ప్లస్ అయినప్పుడు ముందుకు ఏదైనా ఆబ్జెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినటువంటి రేడియేషన్ దగ్గర కొంత సేఫ్టీ జోన్లో మరి ఆయన ఉన్నటువంటి ఒకే ఆర్గాన్ స్కిన్ సెన్స్ ద్వారా ఏవే కలిగించడం